జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి. శారీరక రోగి, మానసిక రోగి కూడా చంద్రబాబు నాయుడు. అటు చూడు ప్రెజర్ ఫీల్ అయ్యి నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నా, మంచిగా ఉందామని చేసుకున్న తర్వాత కొంచెం వివరంగా చెప్తారా? మంచిగా ఉంటదేమో, మెంటల్ గా ఫిజికల్ గా అన్ని బాగుంటాయేమో అనుకున్నాను. ఏమైందిరా అందరికి చెప్తున్నాను కదా, నువ్వు ఇదే కదా కోరుకుంది. ఫిజికల్ గా నా వల్ల అంటే మనం ఏమైందండి? తెలియటం లేదు, ఏదేదో చేయాలనుకున్నాను. ఫిజికల్ గా కూడా ఏం చేయలేకపోయా కాబట్టి ఒకసారి డాక్టర్ని కలవండి. ఇంకా ఇంకేం సంవత్సరం నుంచి కష్టపడుతున్నా. ఎన్ని దారుణాలు సార్. హాయిగా జిమ్కి వెళ్ళడం, తినడం, రావడము నాకు అయిపోయింది. చేసుకున్నా వదిలేసిన. నాకు ఇలాంటి లోపం ఉందని తెలుసుంటే పెళ్లి చేసుకుని నీ జీవితాన్ని నాశనం చేసి ఉండేవాడినే కాదు. నన్ను క్షమించు. ఎవరడిగిన డబ్బులు పబ్లిసిటీ అందరు చూపించడం కోసం, పెళ్లి చేసి చూపించడం కోసం. వాళ్ళకి తెలుసు ఫిజికల్ కనిపించని వాడికి తెలుసు. తెలిసి వాళ్ళ రాజకీయం కోసం చేసి నమ్మించి గొంతుకులు కొయ్యాలా? వీడిని ఏం చదవటారు సార్? చెప్పు తీసుకొట్టండి సార్. తెలిసి వీళ్ళు సంపదలో ఏం చేస్తారో ఏదైనా కానీ నేను సహకరించడమే. నీకు దండం పెడతాను, చుట్టాల ముందు పరువు తీయకరా ప్లీజ్. తిండి లేకుండా సాధారణ ఆయన నాకు భార్య కాదు, భార్య కూడా పుణ్యానికి పైకి వచ్చినట్టు పెద్ద మాట అన్నాడు సరాడు. నా లైఫ్ లో నేను హ్యాపీగా ఉండేదాన్ని. సంవత్సరం నుంచి ఇంటికి వచ్చి ఇవన్నీ తీసుకొచ్చి నా పిల్లలకి పబ్లిసిటీ చేసి గొంతు కోసి అక్కడ కూర్చోబెట్టి ఇప్పుడు డబ్బుల కోసం మాట్లాడుతున్నా. ఏంట్రా ఈ అన్యాయం? రేయ్ నీకు చెబుతూనే ఉన్నాను, ఎప్పటికైనా వీళ్ళు నిన్ను నడి రోడ్డు మీద నిలబెడతారు అని. వాడి పెళ్లి అయ్యేటప్పుడు కూడా వాడు కనీసం వాడికి చేయని కూడా పెట్టలేకపోయారు. చెరువు ఎండిపోయి చేపలు ఏడుస్తుంటే గద్దొచ్చి, ఏంటి సగం సేపు వెళ్ళిపోతావేంటి, గద్దొచ్చి గుడ్డు మింగిందని సైడ్ బాబుని తీసి సాఫ్ట్ గా మాట్లాడితే శోభన్ బాబు అనుకున్నావా? ఆయనేరా మెయిన్ విల్లన్. అంటే ఏంది మన తిండికి లేక పంపిస్తున్నా? తిండికి లేక ఇక్కడికి వచ్చిందా నా బిడ్డ? ఏమన్నా అరుస్తున్నాడు భయ్యుడు. నీవే జరిగిన అన్యాయమే నేనా, కానీ నీకు దెబ్బ తగిలింది. నీ నొప్పి మాకు నొప్పి రాదు. నుంచి విన్నాను కొంచెం కొవ్వెక్కువని, కానీ ఇప్పుడు చూశాను కొంచెం కాదు చాలా ఎక్కువ. గుర్తుపెట్టుకో, వచ్చే సమస్య పరిష్కారం అయ్యేంత వరకు దాన్ని చిన్న గీత పడ్డం వాళ్ళదే బాధ్యత. ఇంత గొప్ప ఫిలాసఫీ చెప్పినందుకైనా నువ్వు పీకిల దాకా తాగాలన్నా? ఎప్పటి వరకు అంటే అనేది నేను చెప్తా. ఎప్పటి వరకు నేను వచ్చింది ఎందుకు అందరి ముందు తెలిసేటట్టు పెళ్లి చేసిన రోజులలో పంపించేసేది కదా. నా తప్పేం లేకుండా నేను నా మీద బ్లేమ్ వేసుకోను. అర్థమైందా? ఏమిటంటే మీరు మాట్లాడేది? నా తప్పేం లేకుండా నేను బ్లేమ్ వేసుకోను. పెళ్లి చేసి 2 రాష్ట్రాలకు తెలిసేటట్టు పెళ్లి చేసి ఎందుకు పెళ్లి చేసి 20 రోజుల్లో పంపించిరు. 20 రోజుల్లో పంపించిరు. కూడా అలాగే అనుకున్నావా లేదా? అవును సార్. అలాంటప్పుడు నేను అనుకోవడంలో తప్పులేదు కదా? లేదు సార్. ఎందుకు? ఊరికే చిన్న క్లారిటీ కోసం. దేని గురించి వచ్చినా అంటే ఎంత మంది ముందైతే
పెళ్లి చేసిరో అంతమంది ముందుగే తెలిసేటట్టు ఆ అమ్మాయి తప్పేం లేదు, మా తప్పు వల్లనే మేము వద్దనుకుంటున్నాం అని చేసిన రోజు నాకు న్యాయం జరిగినట్టు. నమస్కారం చేసుకో అది దానికి వచ్చి అప్పటి వరకు ఇక్కడే ఉంటదా? దానికి రీజన్ నేను ఉండేదానికి రీజన్ అది. కంట్రోల్ ఎవరు చాలు వాడి పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే.